రైతు బంధు నిధుల పంపిణీపై తెలంగాణ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గత బీఆర్ఎస్ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతు బంధు పథకం గురించి హరీష్ రావు ప్రస్తావించడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు వందలాది ఎకరాల భూమి ఉందని, వారికి లాభం కలుగుతుందని హరీష్ రావు రైతు బంధు గురించి ప్రస్తావించారని సీతక్క మండిపడ్డారు. పెద్ద ఫామ్ హౌస్ల యజమానులు, మాజీ మంత్రులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారని చురకలు అంటించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా సమీక్ష జరిపిన తర్వాత రైతులకు డబ్బులు అందుతాయని సీతక్క స్పష్టం చేశారు. దీంతో రైతు బంధు నిధుల విడుదల ఒక ముఖ్యమైన వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమం అమలును కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని భావిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఎకరాలు కలిగిన ఉన్న వ్యక్తులకు రైతు బంధు ప్రయోజనాలను వర్తింపజేయడం లేదన్న